హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా కారపూస ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. నేనైతే కేజీ బియ్యం పిండికి అర కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కావలసినవి కొంచెమంత పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ఉప్పు, ఓమ మిక్సీ బట్టి గ్రైండ్ చేసుకున్నానండి. కారపూస క్రిస్పీగా రావాలంటే కొంచెం వేడి చేసిన నూనె ఇలా పోసుకొని కలుపుకోవాలండి. చెయ్యి మాత్రం పెట్టకండి, గంటతోటి కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలండి. మరీ లూజుగా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియం సైజులో కలపాలి. కలుపుకోవాలండి. తర్వాత కారపూస తయారు చేసే గిద్దెలోకి కొంచెం ఆయిల్ పట్టి ఇప్పుడు కలుపుకున్న పిండిని కొంచెము దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిండిని ఇలా నింపుకున్నాక పక్కన స్టవ్ మీద కారపూసకు సరిపడంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి. వేడైన ఆయిల్లో ఇలా దీంతో కారపూస ఇలా చేయాలి. ఇలా కాలినాక తీసేయాలండి. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లోకి ఒత్తుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఇలా తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, కారపూస ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారు కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.